హలో నమస్తే. ఈవీఎంలకు సంబంధించిన చర్చ ఈ దేశంలో 2 దశాబ్దాలుగా చూస్తున్నాం. గడిచిన 2-3 ఏళ్లుగా ఈవీఎంలకు సంబంధించిన చర్చ చాలా ఎక్కువగా ఉంది. ఈవీఎంల ద్వారా దేశంలో ఎన్నికల ఫలితాలని ట్యాంపర్ చేస్తున్నారు లాంటి చర్చ, అటువంటి విమర్శల్ని పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఈవీఎంలకు బదులు బ్యాలెట్ తోటే ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ కూడా రాజకీయ పార్టీలు అఫీషియల్గా చేస్తూ వస్తున్నాయి. ఎన్నికల కమిషన్కి కూడా 17 ప్రధాన రాజకీయ పార్టీలు లిఖితపూర్వకంగా సమాచారాన్ని ఇచ్చాయి. ఖచ్చితంగా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించండి అని. ఎప్పుడు ఇచ్చాయి? 2019 ఎన్నికల కంటే ముందే ఇచ్చాయి. సో ఎలక్షన్ కమిషన్ మాత్రం దానికి సిద్ధంగా లేదు. ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈవీఎంలు ట్యాంపర్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది అంటూ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు, అనేక మంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్స్పర్ట్స్ కూడా చెప్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్ కూడా, గతంలో ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించిన కంట్రీస్ కూడా ఆ తర్వాత బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించడం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో భారత్ లాంటి ఒక దేశంలో ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడం సరైన ఫలితాలను ఇవ్వదు, ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారు లాంటి అనుమానాలు ఉన్న నేపథ్యంలో ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఎన్నికల ఫలితాలు ఉన్నాయి అంటూ అనేక సందర్భాల్లో ప్రజలు మాట్లాడుకుంటున్న నేపథ్యంలో బ్యాలెట్ల ద్వారానే ఎన్నికలు నిర్వహించడం సహేతుకం అవుతుంది, సరైనది అవుతుంది అంటూ ఈ దేశంలో మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. పార్టీలు అయితే ప్రధానంగా దాన్ని బిలీవ్ చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా సీట్లు వచ్చాయి. ఆ సందర్భంగా కర్ణాటకలో ఈవీఎంలను మేనేజ్ చేశారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఈవీఎంల ద్వారానే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈవీఎంల ద్వారానే దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది లాంటి ప్రచారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తుంది. అంతేకాదు ఈసీ పైన బాంబులు వేస్తారంటూ రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన సందర్భంగా కర్ణాటకలోని ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ తీసుకొని అక్కడ పోలైన ఓట్లు, అక్కడ తొలగించిన ఓట్లకు సంబంధించిన అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తూ ఆ అంశాన్ని చూపిస్తూ ఎన్నికలు ట్యాంపర్ అయ్యాయి, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే విషయాన్ని రాహుల్ గాంధీ హైలైట్ చేస్తూ రావడం చూసాం. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు ఉంది. కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఏజెన్సీ ద్వారా, కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ అథారిటీ అనే ఒక ఏజెన్సీ ద్వారా ఒక సర్వే చేయించింది కర్ణాటక రాష్ట్రం మొత్తం. ఇటీవల ఆ సర్వే పూర్తయింది. ఆ సర్వే ఫలితాలు చూసిన తర్వాత కర్ణాటక ప్రభుత్వానికి దిమ్మ తిరిగింది. కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు చేయించిన ఈ సర్వే, కర్ణాటకలో కాంగ్రెస్ నేతృత్వంలోని సర్కారు ఉంది. కర్ణాటకకు సంబంధించిన ఒక ప్రభుత్వ ఏజెన్సీ అక్కడ ప్రజల అభిప్రాయాన్ని తీసుకుంది. సో ఇక్కడ ఈవీఎంలు ట్యాంపర్ చేయడం సాధ్యమవుతుందా కాదా, చేశారా లేదా, అది వేరే విషయం, దీనికి సంబంధం లేదు. బట్ ప్రజలు ఏమనుకుంటున్నారు ఈవీఎంల అంశానికి సంబంధించి, ప్రజల్లో ఎటువంటి చర్చ ఉంది, ప్రజలు ఈవీఎంలు నమ్ముతున్నారా లేదా అనే అంశానికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా చేయించిన సర్వేలో వచ్చిన సమాచారాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈవీఎంలని మేము నమ్ముతున్నాం, ఈవీఎంలని నమ్మొచ్చు అని చెప్పిన వాళ్ళ సంఖ్య 83% పైగా ఉంది. కర్ణాటక జనాభాలో 100కు పైగా నియోజకవర్గాల్లో ఈ సర్వే చేశారు. 102 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే చేశారు. 102 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5,000 మందికి పైగా శాంపిల్స్ తీసుకున్నారు. 83% మంది, 83.61% మంది ఈవీఎంలని మేము నమ్ముతున్నాం, విశ్వసించదగ్గ ఈవీఎంలను మేము విశ్వసిస్తున్నామనే విషయాన్ని చెప్పారు. దాంతోపాటు ఈవీఎంలు ఖచ్చితమైన ఫలితాలను ఇస్తున్నాయని 69.39% మంది చెప్పారు. గ్యారంటీగా నమ్ముతాం అని 83% అని చెప్తే, ఖచ్చితమైన ఫలితాలను ఈవీఎంలు ఇస్తున్నాయని చెప్తున్న వాళ్ళ సంఖ్య 69%కి పైగా ఉంది. కర్ణాటకలో 2024 సార్వత్రిక ఎన్నికలపైన అనుమానంతో కాంగ్రెస్ పార్టీ సర్కారు ఈ సర్వే చేయించింది లాంటి ఇంప్రెషన్ కర్ణాటకలో ఉంది. అటువంటి సందర్భంలో కర్ణాటక ప్రభుత్వ ఏజెన్సీ చేసిన సర్వేలో ఈవీఎంలు విశ్వసించదగినవని 80%కి పైగా, ఈవీఎంలు ఖచ్చితమైన ఫలితాలు ఇస్తాయని 69%కి పైగా ప్రజలు చెప్పడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా షాక్ని కలిగించే వార్త. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదనలో బలం లేదు అని తేలిపోయే తరహా వార్త. కాంగ్రెస్ పార్టీ ఈ సర్వే తర్వాత సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో కనపడుతోంది. ఈ సర్వేని బేస్ చేసుకొని దేశవ్యాప్తంగా రాహుల్ టార్గెట్గా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు విమర్శలు చేస్తూ వస్తున్నారు. రాహుల్ గాంధీ పదే పదే ఈవీఎంల పైన ఆరోపణలు చేస్తున్నారు. ఈవీఎంల ద్వారా మాత్రమే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అని చెప్తూ వస్తున్నారు. కానీ అవన్నీ అబద్ధమని కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు తేల్చేసింది అనేది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నమాట. దీనిపైన రాహుల్ గాంధీ ఈ క్షణానికి రాహుల్ గాంధీ ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. కానీ రాహుల్ గాంధీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయా, పారదర్శకంగా జరిగాయా అనే దానిపైన కూడా 90%కి పైగా ప్రజలు దేశంలో ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా జరిగాయనే విషయాన్ని కూడా కర్ణాటకకు సంబంధించిన ప్రజలు చెప్తున్నారట. సో టెక్నికల్ ఎవిడెన్సెస్ విషయం పక్కన పెడితే, డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ విషయం పక్కన పెడితే, నంబర్స్ మ్యాచ్ కాకపోవడం అనే విషయం పక్కన పెడితే, నంబర్స్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు జరిగిన రోజు చెప్తున్న నంబర్కి,
రిజల్ట్ రోజు ప్రకటిస్తున్న నంబర్లకి వ్యత్యాసం క్లియర్గా కనపడుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఈవీఎంలో ఏం చేసి ఉండలేని అలాంటి ఒక అభిప్రాయం కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ప్రజల్లో కనపడుతోంది. సో ఇక్కడ అది మొత్తం ఈవీఎంలకు సంబంధించిన అంశం పైన మాత్రమే ప్రజలు చెప్పిన అభిప్రాయంగా చూడాలా. అక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పైన ఉన్న వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ సర్కార్ అక్కడ ఏర్పడి ఆల్మోస్ట్ 2.5 years దాటిపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ పైన వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేశారా తెలియదు. కానీ ఈవీఎంల అంశంపైన కాంగ్రెస్ పార్టీయో మరికొన్ని ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటానికి ఇది ఖచ్చితంగా షాక్ని కలిగించే తరహా వార్త. ఏదో సాధారణంగా 100 మందిని అడిగితే 50 మంది 52 మంది 53 మంది పాజిటివ్గా చెప్పారు, మిగతా వాళ్ళంతా నెగిటివ్గా చెప్పారు అనుకోవడానికి లేదు. 90% మంది పైగా పారదర్శకంగా ఎన్నికలు జరిగాయి ఈవీఎంల ద్వారా అని చెప్తున్నారు. 83% మందికి పైగా ప్రజలు విశ్వసించదగ్గ ఎక్విప్మెంట్గా ఈవీఎంలను చెప్తున్నారు. ఖచ్చితమైన రిజల్ట్ ఈవీఎంల ద్వారా వస్తుందని 69% పైగా ప్రజలు చెప్తున్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ పైన కాంగ్రెస్ పార్టీ ఇకపైన ప్రధానంగా ఈవీఎంల అంశంపైన విచారణ చేయడానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నైతికతని కోల్పోయే తరహా సర్వేగా దీన్ని చూడాలి. సో కాంగ్రెస్ సర్కారు, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఎలా రెస్పాండ్ అవుతారనేది చూడాల్సి ఉంది.